నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు విష్ణుప్రియ అనే పేరు హాట్ టాపిక్ అయిపోయింది సోషల్ మీడియాలో. మొన్నటి వరకు చూసుకున్నట్టయితే సబ్స్క్రిప్షన్ ద్వారా, ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే బాడీ కౌంట్ గురించి అట్లా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ద్వారా 29 లక్షలు సంపాదిస్తుంది, దగ్గర 29 లక్షలు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే 29 కాదు, నెలకు 1 కోటి అయినా 50 లక్షలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఎవరు కాదంటారు? ఆమె కష్టం కదా, వేరే విధంగా సంపాదించుకుంటే బాగుంటుంది కదా. వాళ్ళు చూపించి సంపాదించుకునేది అది సంపాదన కాదు కదా. పైన భగవంతుడన్న దేవుడన్న మెచ్చాలి కదా. జనాలు, లోకం, నీ అమ్మ, నీ అయ్య, చెల్లె, బంధువులు కూడా అసహించుకునేటట్టు ఉండొద్దు. ఎందుకంటే మనం బతికే ఈ కొద్ది దినాలు కూడా మంచిగా చేసి యాంకరింగ్ కానీ ఏదే కానీ సినిమాలు కానీ మంచిగా చేసి పేరు తెచ్చుకుంటే అదొక్కటి బాగుంటుంది. కానీ నువ్వు ఇలాంటి బూతులు ఇవన్నీ పెట్టి నువ్వు ఎంత సంపాదిస్తే ఏంటి ఫాయిదమ్మా? ఎందుకంటే ఏడిపోయినా అసలు ఈ యూట్యూబ్లో కానీ ప్రతి దాంట్లో కూడా నీ గురించి చూపించుకుంటా అబ్బాయిలు ఏమైపోవాలని ఒక కొడుకులు కన్నా తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఏందిరా ఇదని తిట్టుకొని సాపించుకుంటట్టు ఉండొచ్చు. ఇప్పుడు సమంత ఒక సినిమా తీసింది, ఆమెని చూడు ఎంతమంది ఆదరిస్తుండో. ఏదైనా నీలో ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పెద్ద ఇష్యూ అయింది, నిన్ను గలీదుగా అన్నారు, అయిపోయింది. మళ్ళీ అది కాకుండా ఏదో 5 ఏళ్ళు చూపించి ఇది దాన్ని పెట్టి సంపాదిస్తున్నావు, అది సంపాదనేనా? అసలు నువ్వు మనిషివేనా? ఎందుకంటే మాలాంటి పెద్దోళ్ళు ఎవరైనా అడుగుతారు, ఎందుకంటే ఇలా ఆడపిల్ల ఉండకూడదు, ఇలా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. దాని గురించే. ఎందుకంటే అలా ఉండొద్దమ్మా. ఎందుకంటే చాలామంది నిన్ను అసహించుకుంటారు. పిల్లల్ని ఖరాబ్ చేయకు. సరే నువ్వు ఏమైనా చెయ్యి, హైదరాబాద్ అన్నారు ఈ రోడ్డు మీద ఇప్పి నిలబడ్డా బాధ లేదు, కానీ పిల్లల్ని ఖరాబ్ చేయకు. ఆడ కొద్దిసేపు నిలబడి వెళ్ళిపోతావు. కానీ యూట్యూబ్లో 24 గంటలు కానొచ్చి పిల్లల్ని ఖరాబ్ చేయటం అది కరెక్ట్ కాదు. అయినా దీని గురించి పోలీసు వాళ్ళే కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇలాంటి బూతులు అవి పెడితే వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంది. మనం ఎక్కడ బతుకుతున్నామో అదొక్కటి ఆలోచించి చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుండ్రు. అంటే ఇదంతా దేనికోసం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? దేనికోసం చేస్తుంటే డబ్బు కోసం. దేనికోసం? కొంతమంది దొంగతనాలు చేసి, కొంతమంది ఇంకేదో చేసి, ఇంకేదో చేసి సంపాదిస్తుంది. ఈ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఆయన నా గురించి ఎవరు చూస్తారులే అంటే, ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు అసహించుకుంటారు కదా. మరి అది కూడా ఒక గలీది మాటే కదా. అందు గురించి నేను మొన్న కూడా చెప్పిన కదా, అమ్మాయి గురించి మాట్లాడుకుంటా విష్ణుప్రియ గురించి ఏదో అన్నా. ఎందుకంటే వాళ్ళు మారాలని అంటమే కానీ ఎవడో ఏదో ఇట్లా మగవాళ్ళకు నచ్చితే మగ పిల్లలారా మీకు కూడా చెప్తున్నా, మీ అమ్మ మీ తల్లిదండ్రులకు కూడా అలాంటి చెడ్డ పేరు తేకుండా మగ పిల్లలైనా ఆమెకు ఎందుకు కామెంట్లు పెడతారు? కామెంట్లు కాదు, ఎందుకు ఆమెకు ఎందుకు లైకులు కొడుతుండ్రు, ఎందుకు చూస్తుండ్రు? ఎందుకంటే ఆమెకంటే సిగ్గు లేదనుకో, మీరెందుకు చూస్తుండ్రు? మీరు ఆయమన్న లచ్చాలు చూడకురి, ఆమెకు అలాంటి పెట్టకురి. మంచిదాన్ని లైకులు పెట్టగానే ఎవరైనా ఆ రోజు ఆ టోపెన్ని పైకి లేపిండ్రు, మళ్ళీ ఇవన్నీ పైకి లేపుతాండ్రు, మళ్ళీ కిందకు తొక్కుదానికి ఉంచు. ఎందుకంటే ఆమెకు ఎంత చెప్పినా సిగ్గు లేదు. గవర్నమెంట్ కూడా ఇలాంటి బూతులు యూట్యూబ్లో పెట్టొద్దని పట్టించుకుంటే బాగుంటుంది కదా అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే విష్ణుప్రియ ముందు యాంకరింగ్ చేసినప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా మంచిగానే ఉండేవారు కదా. రాను ఎందుకు ఇట్లా అంటే ఎందుకు బిహేవ్ చేస్తారు? డ్రెస్సింగ్ సెన్స్ సుధీర్ తోటి అది చేసింది కదా, ఎంత బాగుండేది. అంతకుముందు యాంకరింగ్ చేసింది ఎవరన్నా ఆమెను ఏలు పెట్టి చూపించిండ్రా? చూపించలేదు కదా. అదే పేరు నిలబెట్టుకుంటే బాగుంటుంది కదా. ఆ పేరు గొప్ప, ఆ బతుకు గొప్ప, ఇప్పుడు ఈ బతుకు గొప్ప కాదు. నలుగురు ఇప్పుడు మొఖ మీద అనుకున్న చాటంగా ఎంతమంది అసహించుకుంటారు, మగోళ్ళు ఆడవాళ్ళు. అంటే వయసు వాళ్ళు అసహించుకోరు, కానీ ముసలోళ్ళు వాళ్ళు ఇదేందిరా దేశానికి ఏం మెసేజ్ ఇస్తుందిరా, పోరగాళ్ళని ఖరాబ్ చేస్తారా అని ఎంతమంది తిట్టుకొని సాపించుకున్నా. మరి వాళ్ళ అమ్మాయి ఎట్లా ఊరుకుంటారో, వాళ్ళ బంధువులు ఎట్లా ఊరుకుంటారో మాకు అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఎట్లున్నదో మళ్ళీ ఇప్పుడు అట్లనే ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాని గురించి విష్ణుప్రియ మారితే బాగుంటుంది. ఈ పొల్లగాను కూడా చూడొద్దు. వీళ్ళు చూడకుంటుంటే పైసలు రావు కదా అన్ని లక్షలు. మరి వీళ్ళు ఎందుకు చూస్తుండ్రు? ఎందుకంటే మన చెల్లి ఉంటుంది, అమ్మ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అందు గురించి ఆమెను చూసి మీరు ఖరాబ్ అయిపోతుండ్రు. దాని గురించే మీరు చూడొద్దు, ఎవరైనా చూడొద్దు. ఆమెను కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి కౌంటర్లు అయితే పీక్కొని పోవాలి. అదొకటే నేను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా దాని గురించే మాట్లాడుతున్నా. అంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఎందుకు అంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్కి ఎక్కువగా ఇష్టపడుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మగ పిల్లగాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు మాలాంటి బామ్మలు సపోర్ట్ చేస్తారా? లేడీస్ అయితే ఎవరు చేయాలిగా. మీ మగవాళ్ళకు ఉండాలి బుద్ధి.
ఎవరు ఇటు మగపిల్లలేగా సపోర్ట్ చేసేది, పెళ్ళి అయినోడు చేసే కానివాడు చేసే పూరగాడు చేసే. ఆమె అట్లుంటే ఏమంటారు వాళ్ళు, దేవుడు ఇచ్చింది కళ్ళు ఎందుకమ్మా మేము చూడ్డానికే అంటారు. ఇప్పుడు అదే మాట అంటారు కదా, దేవుడిచ్చిన కళ్ళు ఎవరినైనా చూస్తూనే ఉంటాం, మాదేం తప్ప గుడ్డలు ఇప్పుకొని మేము ఉంటే మేము చూస్తున్నాం అంటారు. అట్లా కాకుండా ఆమె మంచి పద్ధతితోటి ఉంటే బాగుంటుంది. నీ యాంకరింగ్ ఇంతకుముందు ఎట్లున్నా మళ్ళీ అలా ఆమెకు వయసు ఉంది, ఇంకా ఏదైనా సినిమాలు కానీ ఏదైనా చేసుకునే అంత ఉంది కదా. మరి ఈ సుధీరే కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంకు మళ్ళీ అమ్మాయినే పిలుస్తారు. నీకు తెలుసా, అమ్మాయినే పిలుస్తారు. యాంకరింగ్లా ఈ అమ్మాయి డ్రెస్సే కానీ ఏదో కానీ గలీదుగా ఏ యాంకర్ అయ్యేది. చాలామంది యాంకర్లు ఉండరు లేరా. కొంతమంది అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళు ఉండే విధానం కానీ ఇట్లనే కొంచెం ఉంటుంది కదా, వాళ్ళ తప్పేముంది, చూసే వాళ్ళది తప్పు అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? అంటే అనేటోళ్ళకు కొద్దిగా బుద్ధి ఉండాలి, సిగ్గు కూడా ఉండాలి. ఎందుకంటే సినిమా వాళ్ళకు ఉంటాయి, ఆ సినిమా వారికే, అంతే కదా, ఆ సినిమా వారికే ఉండాలి. సినిమా తీసి ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా డ్రెస్సులు వేసుకొని ఇంటికి వచ్చి ఉండటం లేదా, వాళ్ళు అట్టనే పెడుతుండ్రా, యూట్యూబ్లో పెడుతుండ్రా. సినిమాలు పెట్టుకోవచ్చు, అది సినిమా వారికే. ఇప్పుడు కొన్ని సినిమాలలో చాలామంది ఏదో డ్రెస్సులు డైరెక్టర్ ఎలా అయితే అలా వేసుకుంటారు, ఎమ్మటే ఇప్పుతారు, మళ్ళీ అలా డ్రెస్సులు వేసుకొని ఇళ్ళకి రావట్లేదా. ఇలాంటి 5 అని పెడతారా, అదేనా అనేటోళ్ళకు ఉండాలా. ఇగో ఇంకొకటే, యూత్ చెడిపోతుంది, మగ పిల్లగాళ్ళు చెడిపోతారు. చెడిపోకుండా పిల్లలు మీరు కాపాడుకుంటే చాలు. ఆడవాళ్ళు ఎవరు చెడిపోతారు, ఆడవాళ్ళకి అంతే. ఎవరు చెడిపోతారు, మగవాళ్ళు. కొంతమంది వయసులో ఉన్నోళ్ళు చెడిపోతారు, దాని కర్మ అంతే.